రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, లోక్సభ ఎన్నికల్లో సగానికి పైగా దశల పోలింగ్ పూర్తయిపోయింది. ఇంకా 1-2 దశలు మాత్రమే మిగిలినాయి. జూన్ 1తో ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతుంది. ఫలితాలు జూన్ 4వ తారీఖు నాటికి ప్రభుత్వం ఎవరిది, విపక్షం ఎవరు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఇవన్నీ స్పష్టమైపోతాయి. కాబట్టి ఎన్నికలకు సంబంధించినంత వరకు జూన్ 1 సాయంత్రం మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటటువంటి అనుమతి ఉంది. ఈ ఎగ్జిట్ పోల్స్ జూన్ 1నే ఇవ్వాలి. కానీ అంతకు ముందే కొందరు ఇక్కడ ఈ పార్టీ ఇన్ని సీట్లు కోల్పోతుంది, అక్కడ ఆ పార్టీ ఇన్ని సీట్లు గెయిన్ చేస్తోంది, ఇక్కడ ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ పార్టీ యొక్క గ్రాఫ్ ఇలా పడిపోయి ఇన్ని సీట్లకు పరిమితం అవుతోందని చెప్పి అంచనాలు ఇస్తున్నారు. ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు, ఇవి కేవలము అంచనాలు మాత్రమే. ఈ అంచనాలకు శాస్త్రీయమైనటువంటి ఆధారం ఉందా, లేకపోతే హేతుబద్ధత ఉందా, ఏ పోల్స్ ఆధారంగా చెబుతున్నారు, ఏ ప్రాతిపదికల ఆధారంగా చెబుతున్నారు, ఇవేవీ లేవు. అయినప్పటికీ ఆ పార్టీకి 60 సీట్లు తగ్గుతాయి, ఆ పార్టీ 400 పార్ అంటోంది, అది రాదు, యాక్చువల్గా రావలసినటువంటి మెజారిటీ కూడా, కనీస మెజారిటీ కూడా రాదు, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ఆ క్రెడిబిలిటీ ఆధారంగా ప్రజల మీద ఇవి ప్రభావాన్ని కనపరుస్తాయి. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి చెప్పాడు, ఇంత పెద్ద వ్యక్తి చెప్పాడు కాబట్టి నిజమేనేమో అని చెప్పి మిగతా దశలలో పోలింగ్లో పాల్గొనవలసిన ఓటర్ల మెదళ్ళు ప్రభావితం అవుతాయి. కాబట్టి ఇది ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ఎగ్జిట్ పోల్స్ పైన నిషేధాన్ని అతిక్రమించి ఒక దొడ్డిదారిన ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం ఇది. పెద్దవాళ్ళు చెప్పేటప్పటికీ దీని మీద నమ్మకం కూడా కలుగుతుంది. అట్లాంటి వాళ్ళలో ఒకడు యోగేంద్ర యాదవ్. యోగేంద్ర యాదవ్ గారు ఎవరు అని కనుక అడిగితే ఒక స్పష్టమైన నిర్వచనం ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే సోమవారము ఆయన రాజకీయ శాస్త్రాన్ని బోధించే ప్రొఫెసర్ గారు, మంగళవారము ఆయన రైతుల కోసం ఉద్యమం చేసేటటువంటి రైతు నాయకుడు, బుధవారం ఆయన కొన్ని స్వచ్ఛంద సంస్థల్ని తీసుకుని ఆ స్వచ్ఛంద సంస్థలన్నిటితోటి కొన్ని హక్కుల కోసం పోరాడేటటువంటి స్వచ్ఛంద సంస్థల ఆందోళనకర్త అయినటువంటి నాయకుడు, గురువారం వచ్చేటప్పటికి ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ యొక్క మీడియా కార్యక్రమాల ఇన్ఛార్జ్ ఆయన, శుక్రవారం వచ్చేటప్పటికి ఆయన రాహుల్ గాంధీ తీసేటటువంటి భారత్ జోడో యాత్రకి మీడియా సమన్వయకర్త, శనివారం వచ్చేటప్పటికి సెఫాలజిస్టు, ఆదివారము సెలవు తీసుకుంటాడు. అంటే ఒక రోల్ కాకుండా 7-8 విభిన్న రోల్స్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి టీవీలలో నిత్య నిరంతరం కనిపించి ఒక రాజకీయ పార్టీ జన సురాజ్ పార్టీ అనే రాజకీయ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా ఆయన ఇప్పటికీ, అయినా కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్కి కూడా ఇన్ఛార్జి. ఇటువంటి వ్యక్తి మీడియాలో తరచూ కనపడతారు కాబట్టి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్కి ఇన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి ఇంత తగ్గుతుంది అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి వీటి హేతుబద్ధత ఏమిటి, ఏ ఆధారంగా వారు చెప్తున్నారు, ఆయన ఎక్కడ వివరించటం లేదు. ఆయన ఇటీవల తన యూట్యూబ్లో మిగతా మీడియాలకు ఇచ్చినటువంటి వార్తల్లో ఒక మాట చెప్పారు. బీజేపీకి దాదాపు 70 సీట్లు తగ్గి అది 233 దగ్గర ఆగిపోతుంది. దాని మిత్రపక్షాలకు 35 సీట్లే వస్తాయి. మొత్తం మీద బీజేపీ 268 దగ్గర ఆగిపోతుంది. 272 వస్తే కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కాబట్టి బీజేపీ దాని మిత్రపక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావలసిన కట్ ఆఫ్ నంబర్ ఏదైతుందో దానికన్నా దిగువన ఉండబోతున్నాయని చెప్తున్నారు. అసలు ఫలితం జూన్ 4న వస్తుంది, 4 నాటికి స్పష్టమైపోతుంది. కాబట్టి ఈయన ఈ వ్యాఖ్యలు ఏవైతే 3 లేదా 4వ తారీఖు వచ్చేస్తుంది, ఈ వ్యాఖ్య ఏదైతే చేస్తున్నారో ఇది కేవలము ఎన్నికల్ని ప్రభావితం చేయడం కోసం మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తి,
సెఫాలజిస్ట్గా క్లెయిమ్ చేస్తున్నా సెఫాలజీ నిర్వహించలేదు, ఎక్కడ కూడాను ఎన్నికల సర్వేలు నిర్వహించలేదు, ఆయన సంస్థ ఏదో ఉన్నట్టు కానీ అది పనిచేసినట్టు కానీ ఎక్కడ వార్తలు లేవు. ఏ ఆధారంగా ఆయన ఇవి చెప్తున్నారు? ఇది ఒక మౌలికమైనటువంటి ప్రశ్న. కేవలము పేరు ప్రఖ్యాతి ఉంది, టీవీలలో రెగ్యులర్గా కనిపిస్తారు కాబట్టి ఈ మాట చెప్పడం ఏదైతే ఉందో ఇది ఎన్నికలను ప్రభావితం చేసేటటువంటి ప్రక్రియ మాత్రమే. తమాషా ఏంటంటే 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇప్పుడు ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాష మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన 2019లో ఆయన ప్రింట్లో ఒక ఆర్టికల్ రాసి 2019 ఎన్నికల ఫలితాలు 2004 ఎన్నికల ఫలితాలలాగా ఉండబోతున్నాయి, అప్పుడు వాజ్పేయి గెలుస్తాడని అందరూ అన్నారు కానీ యూపీఏ గెలిచింది కాబట్టి అలాంటిదే 2019లో జరుగుతుందని చెప్పారు. ఆయన బీజేపీ కనీసము 100 సీట్లు ఓడిపోతుందని 2018లోనే ఆయన చెప్పేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎటువంటి ఫలితాలు వచ్చాయి, ఏం జరిగింది మనందరికీ తెలుసును. అంటే ఇది ఈ రకమైనటువంటి క్లెయిమ్స్ చేయటము, ఆధారం లేని క్లెయిమ్స్ చేసి తన పేరు ప్రతిష్టను ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం ఇది. ఇది మొదటిసారి లేదా 2019లో మాత్రమే ఆయన చేయలేదు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడాను ఇదే పని చేశారు. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయము మొత్తం అంతా కూడాను ప్రజలు బీజేపీకి వ్యతిరేకమయ్యారు. కాంగ్రెస్ 113 సీట్లు గెలుచుకుంటుందని ఘంటాపథంగా చెప్పారు. ఎన్నికల ఫలితాలు అయ్యి ఓట్ల లెక్కింపు అయ్యి యాక్చువల్గా ఈవీఎం పెట్టెల్ని తెరిచి ఓట్లను లెక్క పెట్టించేటప్పటికి బీజేపీకి 99 సీట్లు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కాంగ్రెస్కి 77 సీట్లు వచ్చింది, మొత్తం 182 సీట్లు. కాబట్టి ముందస్తుగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎటువంటి ఆధారం లేకుండా చేయటము, ఇది ఎన్నికల సంఘము ఏ స్ఫూర్తితో ఎగ్జిట్ పోల్స్ని నిషేధించిందో ఆ స్ఫూర్తికి విరుద్ధం. ఎన్నికల సంఘము ఏ స్ఫూర్తితో ముందస్తుగా ఎగ్జిట్ పోల్స్ చెప్పకూడదు అని చెప్పి పెట్టిందో దానికి విరుద్ధమైన పద్ధతిలో ఎటువంటి ఆధారము లేకుండా ఎటువంటి శాస్త్రీయమైనటువంటి అంచనా లేకుండా ఒక పార్టీకి చెందినటువంటి పనులను చేస్తున్న వ్యక్తి సెఫాలజిస్ట్ రూపంలో చెప్పడం ఇది అనైతికం కూడా. సో ఒకటి అనైతికము, రెండవది అశాస్త్రీయము, మూడవది అక్రమం కూడా. ఇది చాలామంది ఈ రకమైనటువంటి విశ్లేషణలు చేస్తున్నారు. ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ ఓడుతుంది అన్నటువంటి విశ్లేషణ కూడా ఎగ్జిట్ పోల్స్ యొక్క గ్రే జోన్లో ఉంటుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఏ ఉద్దేశంతో ఆపారో ఆ ఉద్దేశానికి చాలా దగ్గరగా వస్తుంది. ఇది అంటే చట్టపు పరిధిలో ఉన్నట్టుగా చూపిస్తూ చట్టాన్ని అతిక్రమించి ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి ప్రయత్నం ఇది యోగేంద్ర యాదవ్ వంటి వ్యక్తి చేయటము చాలా దురదృష్టకరము. ఆయనని చూసి చాలామంది స్వయం ప్రకటిత మేధావులు కూడా ఇన్ని సీట్లు పడిపోతాయి, అన్ని సీట్లు అవుతాయి, 2004 లాంటి ఫలితాలు వస్తాయని చెప్పడం కూడా సరైనది కాదు. మనకి ఒకే ఒక ప్రాతిపదిక ఉంది, అది ఓట్లను ఈవీఎం పెట్టెలను తెరిచి ఆ తరువాత లెక్కించి లెక్కగట్టి ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ప్రమాణపత్రం ఆధారంగా వచ్చిన ఫలితం మాత్రమే శాస్త్రీయం. ఈ మిగతావన్నీ కూడాను మన పశ్చిమ గోదావరి జిల్లాలోనో లేకపోతే బొంబాయి సత్తా బజార్లోనో జరిగేటటువంటి బెట్టింగ్కి వీటికి తేడా లేదు. ఆ బెట్టింగ్ కేవలం డబ్బుల కోసం జరుగుతున్నది. ఈ సుప్రతిష్ఠితులైనటువంటి వ్యక్తులు చేస్తున్నామని చెబుతున్నది ఒక రాజకీయ దురుద్దేశం ఆధారంగా జరుగుతున్నది. ఈ తేడాను గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.